లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీకి ప్రత్యేక హోదాతోనే సమస్యలు తీరిపోవన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 53% మంది అవునని, 47% మంది కాదన్నారు. ఇక అతిథులు వచ్చిన శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు శ్రీ కోన రవికుమార్ గారు, ఏపీ ప్రభుత్వ విప్, ఆముదాల వలస నియోజకవర్గం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత శ్రీ సంపత్ గారు, అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ శాసనసభ్యులు, కాంగ్రెస్ పక్షాన విప్ కూడా శ్రీ అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి, మాజీ శాసనసభ్యులు. ముందుగా రైతు యాత్ర, భరోసా యాత్ర పేరు మీద జగన్ చేస్తున్న యాత్రపై నిన్నంతా తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అంతా కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భరోసా యాత్ర ఎందుకు చేస్తున్నారంటే జగన్ మరోవైపు చంద్రబాబు గారు సెక్యూరిటీ లేకుండా తిరిగితే జనం రాళ్లతో కొట్టిన ఆశ్చర్యం లేదంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మరోవైపు రాహుల్ జగన్ల భరోసా యాత్రలు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ అంతా కూడా అయోమయంలో ఉన్నారు, వాళ్ళకి అసలు ఏం తెలియదు, అవగాహన లేకుండా చేస్తున్నారంటూ ఇతర పక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ముందుగా నిజంగానే ఈ పరిస్థితులు, ఈ హామీలు ఇవ్వటంలో, నిలబెట్టుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయా? నిజంగానే ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళని జనం ఆ రకంగా వ్యతిరేకించే పరిస్థితి ఉంటుందా? ఆ పరిస్థితి ఉంటుందా లేదా? కృష్ణారావు గారు. ఒకటే దానికి సంబంధించి మనం ఇంతకుముందు కూడా చర్చించాం. ఎన్నికల సందర్భంగా చేసే హామీలు వాటికి శాంటిటీ ఇవ్వాలి అనేది మనం ఎప్పటి నుంచో మనకి కేంద్ర స్థాయిలో ఈవెన్ ఎన్నికల సంఘం టీఎన్ శేషన్ గారు ఉన్నప్పటి నుంచి ఒక చర్చ జరుగుతోంది. మీరు ఏదో ఒకటి చెప్పాడు, వచ్చిన తర్వాత నాకు అది కుదరలేదు, ఇది కుదరలేదు, అలా చేయలేదు, ఇలా చేయలేదు అని సడలిస్తూ ఏదో చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో విశ్వసనీయత తగ్గిపోతూ ఉంటుంది రాజకీయ నాయకుల పట్ల. ఇది అయినప్పటికి కూడా వాళ్ళకి ప్రత్యామ్నాయం లేదు. ప్రతి ఎన్నిక వచ్చిన ప్రతిసారి ఏదో నాయకుడు చెప్తూ ఉంటే దానికి అసూయ అవుతూ ఉంటారు. అంటే అది కూడా ఒక దోహదం చేస్తుంది మిగిలిన అంశాలతో పాటుగా. సో మొన్న చంద్రబాబు నాయుడు గారికి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నా, ఆయన ఇచ్చిన హామీల్లో వాటిల్లో ఆయనకి 5-6 అనుకూల అంశాలు ఉన్నాయి. ఆ రోజున ఎన్నికలకు వెళ్ళిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి సోకాల్డ్ ఆయన ఫాదర్ నుంచి సంక్రమించినటువంటి విశ్వసనీయత అనే మాట ఒకటి తప్ప మిగతా ఆయనకు అనుకూల అంశాలు అప్పుడు లేవు. ఈయనకున్న 5-6 అనుకూల అంశాల్లో ఈ పవన్ కళ్యాణ్ ప్రచారం కానివ్వండి, కాపులు ముఖ్యమంత్రి కానివ్వండి, నరేంద్ర మోడీతో ఈ వ్యవహారం కానివ్వండి, బీజేపీ తెలుగుదేశం యొక్క పొత్తు కానివ్వండి, రైతుల రుణమాఫీ అనండి, డాక్రా రుణాల మాఫీ అనండి, ఇవన్నీ పెట్టుకుని ఆయన వెళ్ళాడు. దాంట్లో వాళ్ళు విశ్వసనీయ వాళ్ళకి కనిపించింది. ఈసారైనా మన మారిన మనిషి అని కూడా మన 10 ఏళ్ల పాటు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి మారిన మనిషి ఏమో చేస్తాడు అనుకోండి. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అదే కాదు, ఇది ఒకటే మీరు చెప్పిందే కాదు, ఇంకా మాటలు చాలా మాటలు రోజుకు ఒక హామీ జగన్ గారు. చేనేత రుణాలకి 1000 కోట్లు అన్నావు, ఎక్కడ ఇచ్చావు? కాపులకు 1000 కోట్లు అన్నావు, ఎక్కడ ఇచ్చావు? ఇట్లా రకరకాల ఇల్లు కట్టలేదు. ఇప్పుడు రాత్రి తాజాగా జరిగింది, ఇవాళ ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ వచ్చిన వార్తల ప్రకారం చూస్తే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఢిల్లీలో అన్నది ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రత్యేక హోదా ఒకటే కాదు, మాకు దాంతోనే ఏదో అయిపోతుందని కాదు అని. మొన్నటిదాకా ఏంటంటే అది అయితే తప్ప లాభం లేదు. ఇంకా ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాల్లో మామూలుగా అయితే 30% వస్తుంది, అదైతే 70-80% అలా వస్తూ ఉంటుంది, కేంద్రమే ఇస్తూ ఉంటుంది ప్రభుత్వ పథకాలకి. ఆ హోదా అనేది లేకుండా వాళ్ళు ఎలా ఇస్తారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చెప్తుంది చూడండి, అది మీరు చెప్పిన హామీలకి అది ఆ రోజున మన్మోహన్ సింగ్ గారు హామీ ఇచ్చారు, సరే ఆయన నిలబెట్టుకోలేని అవకాశం లేదు. మీరు కాదు మేము వచ్చిస్తామన్నారు, ఎన్నికల ప్రణాళికలో వేశారు బీజేపీ వాళ్ళు ఆ మాట నిలబెట్టుకోవాలి. ఇప్పుడేమో అది కొంచెం కష్టం, మిగతా వాళ్ళు ఏదో అడుగుతున్నారు, అది అయ్యేట్టుగా లేదు, మీకు ప్రత్యేక హోదా ఎందుకు, ఆ ప్రకారం ఎంత కావాలో అంత మేము ఏదో అడ్జస్ట్ చేస్తాం అన్నారు. దానికి వంత పాడేట్టుగా నిన్న రాత్రి ఆ స్టేట్మెంట్ ఉంది. ఇంతవరకు మీరు అది ఇవ్వకపోతే ఊరుకునేది లేదు, అది ఇస్తేనే మేము ఏదో బతికి కలుగుతాం అనే మాట చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు చెప్పి, ఆ ప్రత్యేక హోదాతోనే అంతా అయిపోదు, అడుగుతాము బట్ మాకు విధంగా మాకు సాయం చేయండి అనేది. అంటే ఈ మాటల మార్పు రాజకీయ నాయకులు ఎలా ఉన్నా, ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అటు రాహుల్ గాంధీ గారు కానీ వీళ్ళు ఎవరంటే ప్రతిపక్ష నేతలు. ఇక అందుకని వాళ్ళు ప్రజలు తిరస్కరించారనో వాళ్ళకి అధికారం ఇవ్వలేదనో చెప్పే కాదు కదా. ఇప్పుడు జనాల్లో వెళ్తూ ఉండాలి, కంటిన్యూగా వాళ్ళు పరీక్షించుకుంటూ ఉండాల్సింది. ఎటొచ్చి ఆయన జగన్ భరోసా యాత్రకి, రాహుల్ భరోసా యాత్రకి రెండుకి జనం మద్దతు బాగానే వచ్చింది, ఆదరణ. రాహుల్ భరోసా యాత్ర అనేది కన్ఫైన్ టు వన్ పర్టికులర్ సబ్జెక్ట్కి అయింది. ఆయన ప్రధానంగా నరేంద్ర మోడీని టార్గెట్ చేశాడు, ఈయన మినీ మోడీ అన్నాడు, వీళ్ళెవరు పట్టించుకోవడం లేదు రైతాంగం అని. అక్కడ మనం కూడా అన్నాం, లాస్ట్ టైం చర్చ జరిగినప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు రావడంలో ఎటువంటి తప్పు పట్టడానికి లేదు. అటు రాహుల్ గాంధీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఏంటంటే వాళ్ళు మాట్లాడేప్పుడు
వాళ్ళకి మాట్లాడిన ఇష్యూస్ సంబంధించి ప్రతిపక్షాలు ఇంకొకళ్ళు విమర్శిస్తే దానికి మళ్ళీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. మరి నీ సంగతి ఏమిటి, నువ్వు 10 ఏళ్ళు ఏం చేసావు, నీ సంగతి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నేత అయిన మామూలు లీడర్ ఆఫ్ అపోజిషన్ మొత్తం పెద్ద ఎంటైర్ ఏపీ అసెంబ్లీకి 67 సీట్లు ఉన్నాయి. ఆయనకు పార్టీ ఉంది, ఇంత ఓట్లు అధికారం రాలేదు. బట్ ఆయన అనంతపురం వెళ్ళినా లేకపోతే రేపు అసలు మీరు అన్నట్టు మంత్రులందరూ ధ్వజం ఎత్తింది కేవలం భరోసా యాత్ర మీద కాదు. భరోసా యాత్ర కాదు, రేపు అక్కడ దీక్ష మొదలు పెడుతున్నాడు. ఈయన శంకుస్థాపన 2వ తారీఖున చేసి 6వ తారీఖున శంకుస్థాపన చేసి 8వ తారీఖున పబ్లిక్ మీటింగ్ ఏదో పెట్టి అదే వాళ్ళు చేయబోతున్నారు కదా నవనిర్మాణ దీక్ష అనేది. నీ నవనిర్మాణ దీక్ష ఏంటి, నువ్వు ఇచ్చిన హామీలు ఏది నెరవేరలేదు, వీళ్ళని చేస్తున్నావు, వాళ్ళని ఇబ్బందులు పెట్టావు, వీళ్ళని ఇబ్బందులు పెట్టామని చెప్పి దాన్ని హైలైట్ చేయడానికి ఈయన అదే మంగళగిరిలో కూర్చుని కొంచెం దగ్గర అక్కడే కదా కూర్చుని ఈయన ఒక నిరసన దీక్ష చేస్తున్నాడు. నువ్వెలా చేస్తావు, నువ్వన్నీ దొంగ దీక్షలు, నీకేం తెలుసు రైతుల గురించి, మీ హయాంలో మీ ఫాదర్ హయాంలో ఇన్ని లక్షల మంది చచ్చిపోయారు, ఇట్లా అని. ఇది ఒకటేంటంటే ఇక్కడ విశ్వసనీయత అంటే మాత్రం మనం ఒక మాట చెప్పినప్పుడు దానికి కట్టుబడి ఉండాలన్న దాన్ని మాత్రం ఒకటి లేదు, మేము ఇవ్వలేదు లేదా ఇవ్వలేము అని కూడా చెప్పాలి ముందరైనా. అలా కాకుండా ఈ ప్రత్యేక హోదాది కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, ఇంకేదైనా కానీ స్కీము మీరు అలా మాటలు మారిస్తే విశ్వసనీయత, లీడర్ అనేవాడికి విశ్వసనీయత అంటూ ఉండాలి. అది లేకపోతే మంచిది కాదు. రవికుమార్ గారు ఏం సమాధానం చెప్తారు? రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుంది, ఆశ్చర్యం అక్కర్లేదు అంటున్నాడు జగన్ గారు. వీరు కూడా అంటున్నారు విశ్వసనీయత ఉండాలి ఒక నాయకుడు అంటే అని. నాయకుడికి విశ్వసనీయత ఉండాలని కృష్ణారావు గారు చెప్పారు, అది వాస్తవం. అయితే మా నాయకుడికి లేదని చెప్పి ఆయన అనలేదు. మా నాయకుడికి విశ్వసనీయత ఉంది. తెలుగుదేశం పార్టీ రిఫరెన్సెస్ అన్ని మీ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్స్ వారు ఇచ్చిన దాంట్లో వారు విశ్లేషణ చేసేదంటే అలా అనిపించవచ్చు. ఈరోజు ఉన్నటువంటి మేము రుణమాఫీదే మాట్లాడుకుంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చాం, ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చాం. అదే అండి, ఉమ్మడి రాష్ట్రంలోనే మేము ఆ రోజు ప్రకటన చేసాం. దాన్ని మేము మేనిఫెస్టోలోకి రాష్ట్ర విభజన తర్వాత కూడా అవుతుందని తర్వాత కూడా తెలియజేసాం. ఇప్పుడు కూడా ఈ దేశంలోనే ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ ఒక రాష్ట్ర పరిధిలో ఇన్ని ఇబ్బందుల్లో ఇప్పటికి 23,000 కోట్ల రూపాయలు మేము రైతాంగానికి 10,000 కోట్ల వరకు రిలీజ్ చేసాం. మిగిలినటువంటి ఇప్పుడు మేము రాష్ట్రం మొత్తమే చూసుకుంటే 86% పూర్తి చేసాం. మిగిలినటువంటి రైతులు కూడా అందరివి మేము ఎవరికైతే రుణమాఫీ రాలేదో వాళ్ళందరినీ దరఖాస్తు చేయమని అంటున్నాం. ఎక్కడ కూడా బ్యాంకర్స్ ఎక్కడైతే కొద్దిగా సహకరించట్లేదు, ఇది వాస్తవం. ఫీల్డ్ లెవెల్లో బ్యాంకర్స్ డేటాను కూడా ఎవరైతే మా తప్పులు వచ్చాయి, మేము ఎలిజిబిలిటీ ఉన్నా రాలేదు అన్నటువంటి వాళ్ళు కూడా సెకండ్ టైంలో కూడా వాళ్ళు అప్డేషన్ చేయలేదు డేటాని. సో అటువంటివన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ రైతులకు 25వ తారీఖు వరకు ఇచ్చాం. ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చినా అన్ని ప్రాసెస్ చేసి జగన్ భరోసా యాత్ర, రాహుల్ భరోసా యాత్ర ఏంటి, మీరు ఎట్లా పోలుస్తారు? జగన్ భరోసా యాత్ర, రాహుల్ భరోసా యాత్రకి జగన్ దానికి చాలా వ్యత్యాసం ఉన్నాడు. రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు అనేటటువంటి అక్కడ ఉన్నాయి. అది చుట్టూ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అదర్ రీజన్స్ కావచ్చు. దానిని ఆయన ఒక మానసికంగా ఒక భరోసాని నింపి లేదు ఉన్నాము అటువంటి కరెక్ట్ కాదు అనేటటువంటి విధానంతో ఆయన మాట్లాడారు. ఈయన చేస్తుంది ఇది భరోసా యాత్ర కాదు, ఈయన చేస్తుంది రాజకీయ యాత్ర. ఒక తెలంగాణ ఒక అనంతపురం జిల్లాలోనే 10 రోజుల యాత్ర చేసుకుంటాడు. ఊరూరు నడుచుకుని ఊరూరు వెళ్ళి కారు మీద వెళ్ళడానికి ఎంత సమయం కావాలి ఆయనకి? 10 రోజులు దానికి అక్కర్లేదు. ఆయన ఏదో రాజకీయ యాత్ర చేసుకుంటున్నట్టు చేసుకునే దానికి ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు. ఏ రైతు రాలేదని ఆయన ఈరోజు మొన్న శాసనసభలో చెప్పాడు, మేము చూసాం. అది ఎవరో ఒక రైతుకి శ్రీరామ్ అనే రైతుకి 2 రూపాయలు వచ్చిందని, వాడు బ్యాంకు వాడేమో 10 ఎకరాలకి 0.01 అని చెప్పి కొట్టాడు. దాంతో వచ్చింది, దాన్ని సరి చేశారు. మీరు జనంలోకి వెళ్తున్నారా? మేము జనంలో ఉన్నాం. మేము జనంలో కొత్తగా వెళ్ళడం ఏంటి, ఆయనకైతే అలవాటు లేదు కానీ మేము జనంలో ఉన్నాము, జనంతోనే వెయిట్ చేస్తున్నాం. నిన్నటి వరకు గ్రామ సభలకు వెళ్ళాం, రేపు మళ్ళీ గ్రామ సభలకు వెళ్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఈ ప్రభుత్వం ఎప్పుడు ప్రత్యేక హోదా దీని మీద మా ముఖ్యమంత్రి గారు చెప్పింది, ప్రత్యేక హోదా అంటూ ఇస్తే గ్రాంట్ అనేది మనకు పెరుగుతుంది, మన కాంపోనెంట్ తగ్గుతుంది. అది ఒక్కటే కాదు, దాని అర్థం ఏంటంటే అది ఒక్కటే కాదు, ఇతరులుగా కూడా ఏవైతే కష్టం అని చెప్పారు కదా, అంతే కదండి. అది కూడా ఉండాలనేది
అది ఇప్పుడు అక్కర్లేదని ఆయన మాట్లాడలేదు. ఒక్క మాకు అది ఇస్తే సరిపోదు, ఇంకా ఎడిషనల్ గా కూడా ఉండాలి. ఏదైతే మీరు ఇండస్ట్రియల్ ప్యాకేజ్ చెప్పారో అది కావాలి, ఇంకా ఇతరులు కూడా ఉండాలి అనేటటువంటిది ముఖ్యమంత్రి గారి భావం తప్ప ఆయన ఏదో ప్రత్యేక హోదా అంటే రాకపోయినా పర్వాలేదు అన్నట్టుగా దాని అర్థం అది కాదు. దాని అర్థం చాలా స్పష్టంగా గ్రాంట్ పెరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా వస్తే గ్రాంట్ పెరుగుతుంది, అలాగే ఇండస్ట్రియల్ ప్యాకేజ్ కూడా చేస్తారు. మీరు సమర్థనే లేదండి. మాట మాట్లాడేటప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రోజు 1 year నుంచి మాట్లాడుకుంటూ వచ్చి ఈ రోజు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ప్రత్యేక హోదా ఉండాలి. ఆ రోజు ఎన్నికల ముందు ఏదైతే మనం చెప్పామో కంబైన్ గా చెప్పాం, మేము చెప్పాం, బీజేపీ కలిసి చెప్పాం. కాబట్టి ఇవన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత మా ఉభయం మీద కూడా ఉంది. రైట్, ఓకే. సంపత్ గారు మీరు ఎట్లా చెప్తారు చెప్పండి. రాహుల్ యాత్ర, జగన్ యాత్ర, ఈ రెంటి మీద మీ కామెంట్ ఏంటి? బేసికల్లీ ఇద్దరు చెప్పినట్లే రెండు యాత్రలను కంపేర్ చేయడము భావ్యం కాదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే తెలంగాణ టీడీపీ వాళ్ళు ఇద్దరిని కలిపి విమర్శించారు నిన్న మొన్న, అందుకని వాటి మీద తెలంగాణ టీడీపీ వాళ్ళ తెలంగాణ అభిప్రాయంలో మీరు నన్ను అడుగుతున్నారు, నా అభిప్రాయం చెప్పండి. జగన్ చేయడం అన్నది రైతు భరోసా యాత్రతో పాటు అన్ని రకాల సమస్యలు ఎన్నికల్లో ఇచ్చినారు. బేసికల్లీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు కానీ ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింటామో ఆ హామీలను, అంటే మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిస్తే ప్రజల చేత అంగీకరింపబడి అధికారంలోకి వచ్చింటామో వాటిని మొదటగా ప్రియారిటీ బేసిస్లో ప్రాధాన్యంగా తీసుకొని నెరవేర్చవలసినటువంటి కనీస బాధ్యత, ధర్మము అధికారంలోకి వచ్చినటువంటి పార్టీకి ఉంటుంది. అది చేయకుండా వాటి నుంచి దృష్టి మళ్లించడానికి ఏదో కార్యక్రమాలు పెట్టి చేస్తూ ఉండడం వల్ల ప్రతిపక్ష పార్టీగా, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము కానీ అక్కడ జగన్ కానీ అడగడంలో అభ్యంతరం లేదు. అడగడం వాళ్ళ ధర్మం. అడగకపోతే కూడా ప్రజల పక్షాన నిలబడలేదు అని మన ధర్మాన్ని నిర్వర్తించని వాళ్ళం అవుతాం. దాంట్లో భాగంగా జగన్ చేస్తుండవచ్చు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారము ఏ రకం జరుగుతుందనేది మనం చూసాం, విశ్లేషించినాం. అదే ఇటువైపు వస్తే రాహుల్ గాంధీ విషయానికి వస్తే కృష్ణరావు గారు చెప్పినట్లు ఇంతకుముందు 10 ఏళ్ళు మీరు ఏం చేశారు అని అడుగుతారని అంటున్నారు. జగన్కి అవకాశం లేదు. ఇంతకుముందు ముఖ్యమంత్రిగా లేకుండే. ఇంకోటి కూడా చెప్పగలుగుతాను, ముఖ్యమంత్రిగా లేకపోయినా ఏదైతే రాజశేఖర రెడ్డి గారి పేరు మీద వారసత్వంతో కానీ వారి లక్షణాలను అందిపుచ్చుకొని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిగా నేనైతే యాక్సెప్ట్ చేస్తాను కాంగ్రెస్ వాదిగా. ఎస్, రాజశేఖర రెడ్డి వాజ్ ఫర్ ఫార్మర్స్, వాజ్ ఫర్ అగ్రికల్చర్. ఇంకోటి వైఎస్ఆర్ సిపి ఆ పార్టీలోనే రైతు శ్రామిక యువజన పార్టీ ఆ రకంగా కొద్ది గొప్ప వాళ్ళకి ఆ శానిటీ ఉంది. వాళ్ళ తండ్రి గారి పేరు చెప్పుకున్నారు కనుక. అయితే ఇక్కడికి వస్తే రాహుల్ గాంధీ విషయానికి వస్తే 10 సంవత్సరాలు కాదు, 5.5 దశాబ్దాలు పరిపాలించినాం మేము. ఓన్లీ 10 years కాదు, భారతదేశాన్ని 5.5 దశాబ్దాలు పరిపాలించిన. అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ రోజు కూడా భారతదేశం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ, రైతు రాజ్యము అని అనగలుగుతున్నామంటే కాంగ్రెస్ పార్టీ రైతులకు కానీ వ్యవసాయ రంగానికి కానీ ఆ భరోసా ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది, ముందు తీసుకుపోయింది, అనేక ప్రోత్సాహకాలు ఇచ్చింది, సంక్షేమం అభివృద్ధిలో దాన్ని కూడా భాగం చేసింది. కనుక ఈ రోజు రైతు రాజ్యంగా ప్రపంచంలో భారతదేశం కొనియాడబడుతుంది. విహారయాత్ర చేశారని కదా కవిత గారు వాళ్ళంతా విమర్శిస్తారు. కవిత రాహుల్ గాంధీ విమర్శించారు. అదే కవిత పోయి కాళ్ళు మొక్క వచ్చిందండి, తెలంగాణ ఇచ్చిన దేవతవు దేవుని అని. నో, ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ డీప్. అయితే అటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ 5.5 దశాబ్దాలు చేసి ఇప్పుడేమైంది? మీరు రైతులకు భరోసా ఇస్తామని, ఎంఎస్పీ పెంచుతామని ఎన్నో రకాల హామీలు ఇచ్చి రైతులు అర్ధాంతరంగా రైతు భూమిని లాక్కోవడానికి ఆ రోజు రైతు పక్షపాత పార్టీగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చట్టాన్ని సవరణలు చేసి భూమి లాక్కుంటున్నారు. భూసేకరణ చట్టం సవరణ వల్ల అనేది కేంద్ర ప్రభుత్వం మీద అభియోగం. ఆ 70-80% కాన్సెంట్ కూడా లేకుండా చేసేసి అర్ధాంతరంగా ప్రభుత్వం ఆ రకంగా ఏపీ ప్రభుత్వంలో కూడా ఈరోజు రైతు ఆత్మహత్య అది కూడా మేము కూడా పరిపాలించినాం భారతదేశాన్ని. రైతు ఆత్మహత్యలు ఈరోజు కొత్తగా కాదని మాకు కూడా తెలుసు. కాకపోతే ఆ రోజు జరగడానికి ఈ రోజు జరగడానికి గల కారణములు ఏమిటి? తుఫాన్ వచ్చో లేకపోతే అతివృష్టో అనావృష్టో రావడం వల్ల కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. దాన్ని ఎవరు కూడా కాదనరు. కానీ ఇక్కడ ప్రభుత్వము తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు వల్ల తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు కొన్ని సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల జరిగినటువంటి ఆత్మహత్యలు కనుక ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. రైతులు గోడాడుతూ ఉన్నారు. చరిత్రలో ఎప్పుడు కనుగొనతో తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. నా తల్లి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ఇచ్చింది ఇట్లా ఆత్మహత్యల నిలయంగా మార్చడానికి కాదు, అభివృద్ధి చెందిన అగ్రగామి తెలంగాణ కావాలి అని చెప్పి అటు నరేంద్ర మోడీని ఇటు కేసీఆర్ను ఇద్దరిని కూడా వాళ్లకు కళ్ళు తెరిపించడానికి, రైతులకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి, ఆత్మహత్యలు కొనసాగకుండా నివారించడానికి వచ్చినారు ఇక్కడ.
అక్కడ మాకు చెప్పే అవకాశం ఎస్ వీ హ్యావ్ డన్ ఎనఫ్ థింగ్స్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ కనుక వచ్చినాం. ఆ రకంగా దానికి చాలా డిఫరెన్స్ ఉంది. దాంట్లో చంద్రశేఖర్ గారు రాజమండ్రి నుంచి లైన్ ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, చెప్పండి. జగన్ భరోసా యాత్ర మీద మీరేమంటారు సార్? ఒక్క నిమిషం నాకు టైం అయింది సార్. చెప్పండి, ఏదైనా పద్ధతిగా మాట్లాడండి. ఏం లేదు సార్. ఇప్పుడు మామూలుగా రుణమాఫీ గురించి ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ఇది సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే 2008లో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసిందండి. అప్పుడు ఏంటంటే మేము మా కుటుంబంలో మేము ఏం చేస్తామంటే ఎవ్రీ ఇయర్ తెచ్చుకుంటాం, ఎవ్రీ ఇయర్ కట్టుకుంటా ఉంటాం సార్ రుణాలు. కాకపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటంటే ఎవరైతే రెగ్యులర్ కట్టుకుంటుంటారో వాళ్ళకి రుణమాఫీ జరగలేదు. ఎప్పుడైతే పాత బకాయిలు మండి బకాయిలు ఉన్న వాళ్ళు వాళ్ళకి రుణమాఫీ చేశారు. సరే, అది అయిపోయింది, అట్లా కట్టుకుంటున్నాం తెచ్చుకుంటున్నాం. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడు నుంచి మేము అసలు కట్టలేదు సార్. ఎందుకంటే సేమ్ ప్రాబ్లం ఫార్మేట్ అప్లై చేస్తారేమో అని. దానికి ఆధార్ కార్డు అంటారు, రేషన్ కార్డు అంటారు. మాకేమో ఆధార్ కార్డు మీద ఒక నేమ్ ఉంది, రేషన్ కార్డు మీద ఒక నేమ్ ఉంది, మళ్ళీ ఓటర్ కార్డు మీద ఒక నేమ్ ఉంది. ఇప్పుడు మాకు వడ్డీయే వీళ్ళు ఇచ్చేది సరిపోవట్లేదా? రైట్, రాంబాబు గారు అడగండి. చంద్రశేఖర్ గారు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అనౌన్స్ చేసిన తర్వాత మేము కట్టలేదు అని అంటున్నారు. వాలంటరీగా కట్టకపోవటం కాదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను అధికారంలోకి వస్తున్నాను కట్టకండి అని చెప్పారు. చెప్పింది ఆయన ఫాదర్, అది కట్టపోవటం కాదు. తప్పు కదా, తప్పు 100% కదా, చెప్పిన మాట వాస్తవం. మరో కాలర్ ఉన్నారు, వారు కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ మీ వాదన వినిపిద్దరు. కానీ సుబ్బారావు గారు పిడుగురాళ్ళ నుంచి. సుబ్బారావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. గుడ్, మాట్లాడండి. ఒక తెలుగుదేశం కార్యకర్తగా మీ ఇప్పుడు ఏదైతే మన డిస్కషన్ ఉందో ఓట్లు ఎందుకు వేసామా అని ఎంతో మంది బాధపడుతున్న మాట వాస్తవం సార్. ఎందుకు విలేజ్కి ఇచ్చారు కదా 100% మేము మద్దతు చేసిన మాట వాస్తవమే సార్. కానీ ఇప్పుడు మటుకి ఎందుకు ఓట్లు వేసామని చెప్పి తలబాదుతున్న పరిస్థితి ఉంది సార్ ఇప్పుడు విలేజ్లో. ఎప్పుడు కూడా లేదు సార్. అంత ముందు కూడా 9 ఏళ్ళు పరిపాలించినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మటుకి కొద్దిగా సామాజిక ఇవి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్ విలేజ్ లో. చాలా చాలా ఘోరంగా ఉంది సార్ పరిస్థితి. తగాదాలు పడుతున్నారా? చాలా తగాదాలు. తెలుగుదేశం వాళ్ళకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్ ఇప్పుడు. వాళ్ళకి ఎందుకు వస్తాయి? అలా డామినేషన్స్ తక్కువ అయిపోయింది కదా. రాష్ట్రం ఇదివరకు 24 జిల్లాలు ఉండేవి, ఇప్పుడు 13 జిల్లాలు అయిపోయాకే డామినేషన్స్ ఒకరి మీద ఒకరు డామినేట్ చేసుకోవడం వల్ల చాలా మంది గొడవలు వస్తున్నాయని చెప్తున్నాడు. ఎనగంటి రవి గారు, సీనియర్ జర్నలిస్ట్. రవి గారు నమస్కారం, మాట్లాడండి. ప్రత్యేక కేటగిరీకి సంబంధించి మనం 2-3 విషయాలను ఒకసారి పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది సార్. చెప్పండి. గతంలో ఎప్పుడు రాష్ట్ర విభజన చట్టాల్లో కానీ లేకపోతే పార్లమెంట్ ప్రత్యేక చట్టం చేసి ఈ రాష్ట్రానికి ఇవ్వండి అని కానీ చేసిన దాఖలాలు లేవు సార్. కొన్ని ఆ విధంగా చూసుకున్నా కూడా ఆర్టికల్ 3 ప్రకారం అత్యంత శక్తివంతమైన ఒక ఆర్టికల్ ద్వారా ఒక రాష్ట్రాన్ని విభజిస్తూ దానికోసం ఏర్పాటు చేసిన బిల్లులో ఈ పెట్టలేదు అని అంటారు. దాని పార్లమెంట్ లో ప్రధానమంత్రి చెప్పాడు. కొన్ని అట్లా కాకుండా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఆ రోజు చెప్పిన బీజేపీ ఈ రోజు ఏం మాట్లాడట్లేదు. తెలుగుదేశం ఇప్పిలాపోయారని ఒకటే వస్తుంది తప్ప దీనికి పూర్తిగా చేయాల్సింది బీజేపీ సార్. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ గానీ ఆ రోజు అఫీషియల్ గానీ చంద్రబాబు గారు మాట అన్నారు, అది ఒకటే సమస్యల పరిష్కారం కాదంటున్నారు. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అది దానికి 50-50 సార్. దానికి ఇప్పుడు స్పెషల్ కేటగిరీకి వచ్చేసేటప్పటికి వీళ్ళు ప్లానింగ్ కమిషన్ తీసేశారు. మొట్టమొదటి అది అమలు చేయాల్సిన అవసరం బీజేపీ వాళ్ళు. రెండోది అసలు ఇప్పుడు ప్రత్యేక ప్రతిపత్తి అనేది ఈశాన్య రాష్ట్రాలకు కూడా తీసివేసే ఆలోచన సీరియస్ గా కేంద్రం పరిశీలిస్తుంది. అంటే ఉన్న ప్రత్యేక కేటగిరీ కింద రాష్ట్రాల్లో ఒక్క నిమిషం సార్. ఈశాన్య రాష్ట్రాలు వాళ్ళకి జమ్మూ కాశ్మీర్కి వెళ్తున్నాయి. ఇక్కడ కొంత వాళ్ళకి మేము నేరుగా ఇస్తే కాదు మీరేం చెప్పదలిచారు ఫైనల్? ఏపీ సంబంధించి మాట్లాడండి ఒక క్షణంలో. ఏపీకి సంబంధించి వాళ్ళు బీజేపీ ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు సార్. దాన్ని కవర్ చేయడం కోసం కానీ వాళ్ళు వేరే ఫండ్స్ కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు బీజేపీ వాళ్ళు. దాన్ని తెలుగుదేశం పార్టీ సమర్థంగా వ్యతిరేకించి దాన్ని కనుక చేయకపోతే రాష్ట్రానికి ప్రతిపత్తి కాదు కదా, తర్వాత రావాల్సినవి కూడా ఒకటి వదులుకున్నాం అనుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తి వెళ్ళకపోయాం బీజేపీ అంది. సరేనా మనం సర్దుబాటు చేసుకుంటే రేపు వాళ్ళేదో దానికి బదులు ఇస్తామన్నవి కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఇది ప్రమాదకరం
అర్థమైంది. ఒకసారి అందరూ గ్రహించాలనేది నా విజ్ఞప్తి. రైట్, ఓకే. రాంబాబు గారు చెప్పండి, ఏంటి రాళ్లతో కొడతారా ఎంత ఇదైతే మాత్రం మీరు? అంటే నిజంగానే రాళ్లతో కొడతాను కదా, పరిస్థితి అంత తీవ్రంగా ఉన్నదని అంటే మీకు అధికార పక్షం గమనించవలసిన అవసరం ఉన్నది అనేది దాని అర్థం. అంటే అపోజిషన్ ఉన్నారు కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది, వాళ్ళేమో మేము బ్రహ్మాండంగా చేసామని వాళ్ళు చెప్తున్నారు. నేను అపోజిషన్లో ఉన్నాను నాకు అనిపిస్తుంది. మరి పిడుగురాళ్ళ నుంచి సుబ్బారావు గారు ఫోన్ చేశారు, ఆయన తెలుగుదేశాన్ని సమర్థించినటువంటి వ్యక్తి, ఆయన ఎందుకు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు? ఇంతకన్నా రాళ్లతో కొట్టడం ఏం కావాలి? రైతుల కోసం మాట్లాడాల, ఎవరి కోసం మాట్లాడినా పరిస్థితి గురించి ఇంకా మాట్లాడే అవకాశం ఉంటే అది కూడా చెప్పేవారు. అది విషయం రైతుల గురించి మమ్మల్ని ఆ బూతు తిట్టలేదు, వేరే బూతు తిట్టారని చెప్తే అలాగండి. తిట్టిన మాట నిజమా కాదు? ఆ బూత్ మమ్మల్ని తిట్టలేదు, వేరే అంతకన్నా కాటని బూత్ తిట్టారు. మమ్మల్ని ఆ బూత్ తిట్టలేదు, మీరు తిట్టిన బూతే ఆయన తిట్టలేదు, వేరే బూత్ తిట్టారంటే నేనేం చెప్పాలి రవికుమార్ గారు? ఒక్క విషయం ఏంటంటే ఈ బూత్ అయితే పర్వాలేదా? ఈ బూత్ అయితే పర్వాలేదు వారికి. అదే వారు చెప్పలేదు, ఆ బూత్ ముందు మళ్ళీ మీరు చాలా కాలం తర్వాత టీవీ షోకి రావడం ఆరంభించారు, మీకు స్వాగతం. థ్యాంక్ యూ. ఇంకో విషయం అండి, సుబ్బారావు గారు విషయం ఎందుకు తీస్తానంటే, సుబ్బారావు గారు ఇదే టీవీలో అంతకు ముందు తెలుగుదేశానికి అండదండలుగా మాట్లాడిన వ్యక్తి ఇవాళ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనే విషయాన్ని దయచేసి గమనించండి. గమనించకపోతే మేము చేయగలిగింది లేదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇవాళ రాహుల్ గారు రైతు భరోసా యాత్ర కానీ, జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా యాత్ర కానీ, ఇందాక వారు ఏదో అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ యాత్రని, ఒక విషయాన్ని చాలా నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నా, ఇద్దరిది రాజకీయ యాత్రే. దానిలో ఏం సందేహం, రాజకీయ నాయకులు రాజకీయ యాత్ర కాక దేరాల్లో ఎన్జిఓసా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కాదు కదా. అధికారం కోసం మళ్ళీ రావడం కోసం ప్రజల మధ్యకు వెళ్ళి మాట్లాడడం అనేది రాజకీయం. రాజకీయం చేస్తాం, చేయకుండా ఎలా ఉంటాం? రేపు జరిగే దీక్ష కూడా రాజకీయమే. రాజకీయం అంటే ప్రజల కోసం చేయాలా, మీ స్వార్థం కోసం చేయాలా ప్రశ్న. అంటే ప్రజల కోసం చేస్తున్నామా, స్వార్థం కోసం చేస్తున్నామా అనేది ప్రజలు నిర్ణయించాలి, వీరు కాదు కదా. నెంబర్ 1. రెండో అంశం ఏంటంటే, అయితే ఆ యాత్రకి ఈ యాత్రకి మధ్యన చాలా వ్యత్యాసం ఉన్నది. ఎవరు? రాహుల్ గాంధీ చేసిన యాత్రకి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన యాత్రకి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మరణించిన వారిని అందరినీ కలవడం కోసం చేసిన యాత్రప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ వారు ఏం విమర్శించారంటే, వీళ్ళందరినీ ఢిల్లీ తీసుకొచ్చి మాట్లాడొచ్చు కదా, వీళ్ళందరినీ హైదరాబాద్ తీసుకొచ్చి మాట్లాడొచ్చు కదా అన్నటువంటి కాంగ్రెస్ అధినాయకులు ఇవాళ తెలంగాణ వచ్చి ఇంటింటికి వెళ్ళి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడంటే, జగన్ బాటలో రాహుల్ గాంధీ వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడినందుకు నిజంగా పెద్ద మార్పు వచ్చింది కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీలో అని చెప్పక ముందొస్తే ఇంకా బాగుండేది. ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి యాత్ర మంచిది అని చెప్పి ఉన్నట్లయితే ఇవాళ రాష్ట్రానికి గతి పట్టి ఉండేది కాదనేది నా అభిప్రాయం. రెండో అంశం, ఇక రైతు రుణమాఫీ మేము చేశామంటున్నారు. ఏం చేశారో నాకు అర్థం కాలే. రైతు రుణమాఫీ చేయలేదనేది రైతులందరూ ఘోషిస్తున్నారు. ఒక్క విషయం చెప్తున్నాను కొమ్మినేని గారు, మీకు తెలుసు, ఎస్ఎల్బీసీలో 87,000 కోట్ల రూపాయలు ఇంతకు ముందుంటే లేటెస్ట్ ఎస్ఎల్బీసీలో 97,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ జరిగితే ఎందుకు పెరిగిందో దయచేసి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జరిగినటువంటి విషయాలు ఎందుకు పెరిగిందో చెప్పాలి. అది చెప్పుకోకుండా రైతు రుణమాఫీ జరిగిపోయిందని రైతులు తప్ప కడవాళ్ళందరూ అనుకునేటటువంటి ఒక విష ప్రచారం చేసి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తే మాత్రం చాలా ఇచ్చి ఉండొచ్చు. అవుట్ స్టాండింగ్ కదా, కొత్త ఒక్క విషయం కాదండి, మీరు చెప్పిందని స్టాండింగ్ చూపిస్తారా ఇచ్చుంటే కూడా అది ఎలాగే ఉంటుంది. ఎక్కడ ఇచ్చారు? కొత్తగా ఇచ్చిన ఒక్క నిమిషం, బ్యాంకులు అనేది రుణాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి. ఇంకొక అంశం కూడా మీరు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేశారు. వ్యవసాయ రుణమాఫీ అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రుణమాఫీకి వచ్చారండి? కుటుంబానికి ఒకట, పంట రుణాల కుటుంబానికి ఒకటి, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, ఏదో ఒక సాధికార కమిటీ, ఫిర్యాదుల కమిటీ, కోటయ్య కమిటీ, ఇన్ని మెలికలు తిరిగి వ్యవసాయాన్ని సర్వనాశనం చేసేటటువంటి పద్ధతుల్లో ఉంటూ రాళ్లతో కొడతారు అంటే తప్పెలా అవుతుందండి? ఖచ్చితంగా అలాంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రవర్తించి ఏ కాడికి ఇప్పుడు భరోసా యాత్రలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు విదేశ యాత్రలు చేస్తున్నారు తప్ప ఇక్కడ యాత్రలు చేసే పరిస్థితి లేదు. కారణం ఏమిటి? ఇది ఒకటి. రెండో అంశం, ఇవాళ మీరు స్క్రోలింగ్ చేశారు, ఏది చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించి ఇంకొక ప్రశ్న, మీరు అధికారంలోకి వస్తే ఈ మాత్రం కూడా వచ్చేది కాదు కదా అని రైతులు అనుకుంటే మీరేం సమాధానం చేస్తారు? 50,000 1,00,000 ఎంతో కొంత వాళ్ళు ఇచ్చారు కదా, ఎంతో కొన్ని లక్షల మందికి అయితే వెళ్ళింది కదా. మీరు అధికారంలోకి వస్తే ఈ కూడా రావని జనం అనుకుంటారు కదా. ఖచ్చితంగా అనుకుంటారు సార్, అనుకుని మోసపోయారు కదా. ఇప్పుడు నేను ఒక్క మాట, ఇందాక ఎవరు చెప్పారు చంద్రశేఖర్ గారు, ఇప్పుడు రుణమాఫీ చేస్తారని తీసుకుంటే మోసం ఎక్కడ ఉందండి? ఆయన అడిగితే రైతు
రుణమాఫీ చేస్తారనే ఉద్దేశంతో రైతు కట్టకోకుండా ఉంటే 2 లక్షలల్లా వడ్డీతో సహా 3 లక్షల మీద పడితే ఏం చేయాలండి రైతు? ఆ రైతు వ్యవసాయం చేసుకోగలుగుతారా? 96% మంది రైతులకు మేము సాయం చేసామంటున్నారు కదా వాళ్ళు. వీళ్ళు కాదు చెప్పాల్సింది రైతులు. స్టార్ట్ చేసి కావాలంటే రాంబాబు గారు మీకు ఇస్తాం, మీరు చదువుకోండి, నాయకుడు మీరు పట్టుకున్నారు గ్రామాల్లో పెడుతున్నాం కదా, మేము గ్రామాల్లో పెడుతున్నారు. ఏ రైతుకి ఎంత శ్రీనివాస్ గారు ఆయనతో పాటు నేను కూడా గట్టిగా మాట్లాడమంటే మాట్లాడతా. నాకు అవకాశం ఇచ్చిన తర్వాత మాట్లాడుకోవట్లేదు. శాసనసభలోను ఇదే తంతు, యువతలో మాట్లాడనివ్వకుండా ఎక్కేసే కార్యక్రమం చేస్తే సబ్జెక్ట్ లేక తండాల మీకు ఎంత బ్రహ్మాండమైన అవగాహన ఉందంటే, వ్యవసాయ రుణమాఫీ అంటే 1.5 లక్షల రుణమాఫీ అని, వ్యవసాయ రుణమాఫీ అంటే కుటుంబానికి ఒకటని, వ్యవసాయ రుణమాఫీ అంటే ఇన్స్టాల్మెంట్స్ అనే అంత మంచి అవగాహన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మాకు లేదు. మరి మేమేం చేస్తాం? వ్యవసాయ రుణమాఫీ అంటే బ్రహ్మాండమైన తెలివి గలవారు బ్రహ్మాండమైన ప్రకటనలు ఇచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ఊరేగిస్తున్నట్టుగా రైతులందరూ కూడా ఆహా మేము మా జీవితాలు బంగారు పంట పడుతున్నాయి, చంద్రబాబు నాయుడు గారు రావడంతో మా జీవితాలు ఉప్పొంగిపోతున్నాయని ప్రకటనలు ఇచ్చుకొని సంకర కొట్టుకొని సంతోషపడితే ఏం ఉపయోగం? పిడుగురాళ్ళలో సుబ్బారావు గారిని సాటిస్ఫై చేయలేని దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన అందిస్తున్న మీరు మాట్లాడితే మీరు ఏం చెప్పండి? ఒకరు మాట్లాడుతుంటే మరొకరు అడ్డం వచ్చి ముఖాయింపు సెక్షన్ పెట్టి సబ్జెక్ట్ లేకోకుండా ప్రజలు నేర్చుకోండి, అనుభవ రాహిత్యం నేర్చుకోండి. మీరు చూడండి ముఖాయింపు సెక్షన్ ముఖాయింపు చేయడానికి సిద్ధంగా ఉన్నా, కానీ ఒకటి రెండో అంశం ఏంటంటే ఇవాళ మీరు మాట్లాడదాని ముందు ఒక కాలర్ ఉన్నారు, తీసుకొని రామచంద్రయ్య గారు మీ జిల్లా నుంచి, అందుకని గుంటూరు నుంచి రామచంద్రయ్య గారు నమస్కారం అండి, మాట్లాడండి. రామచంద్రయ్య గారు నమస్కారం, మాట్లాడండి, మీరే ఉంటారు. నమస్కారం అండి కేఎస్ఆర్ గారు, నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. సార్ ఇప్పుడు మామూలుగా జగన్ భరోసా యాత్ర గురించి మాట్లాడుతున్నారు కదా, అదే రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు కదా. అవును అవును సార్, నేను అసలు మామూలుగా స్వతహాగా వైకాపా ఇష్టం. నాకు అసలు మాకు ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు బాగా ఇష్టం. కానీ మొన్న మేము కాపు కమ్యూనిటీ గురించి మా పవన్ కళ్యాణ్ గారు చేసిన మామూలు కమ్యూనిటీ మీద కానివ్వండి, లేకపోతే మామూలుగా మేము రియలైజ్ అయిపోయి టీడీపీకి అనుకూలంగా పనిచేసాం. బాగా వార్డులో కూర్చొని మేము బూత్లో కూర్చొని కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. అట్లాగే మేము మామూలుగా రుణమాఫీ గురించి ఎక్కువగా మా దేశం రైతుల దగ్గర గురించి కూడా వెళ్ళి బాగా మేము చెప్పాం. బాగా రైతులు రుణమాఫీ జరుగుతుంది, గట్టిగా మామూలుగా మనం ఓట్లు వేయాలి రండి అని చెప్పి తీసుకెళ్లి బూతుల్లో ఓట్లేని రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటివి మా రుణమాఫీ జరగలేదు కదా, కనీసం మా అక్క కూడా రుణమాఫీ జరగల. కనీసం బ్యాంకులకి వెళ్తే సమాధానం కూడా సరిగ్గా చెప్పట్లేదు సార్ బ్యాంక్ అధికారులు కానీ మామూలుగా సమాధానం చెప్పట్లేదా? అందుకే బ్యాంకులు తప్పు మాది కాదు అంటున్నారు కదా ప్రభుత్వం వారు. కుటుంబారు కూడా మా దగ్గర మాట్లాడారు, బ్యాంకులు చేసిన పుల్లారావు కూడా చెప్పాడు. చేప ఎందుకు గడ్డిమో అందుకనే ఈరోజు ప్రభుత్వం తీసుకొని రైట్. పలమనేరు నుంచి మరొకరు పలమనేరు నుంచి రామారావు గారు, చిత్తూరు జిల్లా. మీ దగ్గర ఎట్లా ఉంది పరిస్థితి చెప్పండి. నమస్తే. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు జగన్ ఇంతకుముందు ఓదార్పు యాత్ర చేసి అక్కడ ఓదార్పు యాత్ర మధ్యలో ఎందుకంట రామాపతిని సమాధానం చెప్పాలి. మధ్యలో ఓదార్పు యాత్ర ఎందుకు ఆగిపోయిందో నేను సమాధానం వారికి చెప్పాలట. ఎక్కడ ఓదార్పు యాత్ర? మీరు సోషల్ స్టడీస్ పేపర్ కి ఇంగ్లీష్ అయితే మేము ఎక్కడ చెప్పండి. ఇప్పుడు సోషల్ స్టడీస్ జరుగుతుంది, మీరేమో జగన్ యాత్రకి మీరు ఇప్పుడు సమాధానం చెప్పండి ఎట్టగా ఈ సబ్జెక్ట్ లో రండి గురువు గారు. రైట్. ఇంతకీ మీ దగ్గర రుణమాఫీ అయిందా లేదా అది చెప్తే బాగుండేది, మీరు ఉపయోగం ఉండేది కదా. మీరు చెప్పదలుచుకున్నప్పుడు రుణమాఫీ మా దగ్గర అయిందని చెప్తే కాస్త మీకు ఏదైనా ఉపయోగం ఉంటుంది. మీరు అది చెప్పకుండా ఇది అడిగితే ఎట్లా మిత్రమా? రైట్. ప్రత్యేక హోదా గురించి మీరు స్కూలింగ్ చేశారు. ప్రత్యేక హోదాని రాష్ట్ర పరిస్థితులన్నింటినీ బాగు చేయదు
నన్ను కూడా SMS నొక్కమంటే చంద్రబాబు గారికి అనుకూలంగా నొక్కుతా, దాని ఏమి సందేహం లేదు. అదేంటి పరిస్థితులన్నీ కూడా ప్రత్యేక హోదాతో అయిపోదు. కానీ అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనేది ఒక సామెత ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేక హోదా ఒప్పించటంలో విఫలమైన తరువాత మాట్లాడటం చాలా అన్యాయం, మోసపూరితం. ప్రత్యేక హోదాతో మొత్తం కాదు, కానీ రుణమాఫీతోనే రైతాంగం మొత్తం బాగుపడిపోతారా? కానీ రుణమాఫీతో రైతాంగం బాగుపడేందుకు మార్గం సుగమమవుతుంది. అలాగే ప్రత్యేక హోదాతో రాష్ట్ర అభివృద్ధి దోహదపడుతుంది. అలాంటి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమైన తర్వాత చావు కబురు చల్లగా చెప్పినట్టు మీ తండ్రి గారు చనిపోయారని కొడుకు ఇమీడియట్ గా చెప్తే వాడి గుండె ఆగిద్దని, అయ్యా ఆయన ఇంటర్లేటర్ మీద ఉన్నాడు, ఆయన కొద్దిగా సీరియస్ గా ఉన్నాడు, బతికెదట్లేడు అని చెప్పినట్టుగా ఇది కూడా అదే ప్రక్రియలో దానివల్ల ఏం కాదండి అన్న దక్షిణ పుల్లగా ఉంటాయి ఏం బాగోవు అన్నట్టుగా మాట్లాడడం అనేది ప్రజల్ని మోసం చేయటం అవుతుందా కాదా? ప్రత్యేక హోదా ఇస్తానని జాయింట్ గా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి ఇవాళ ప్రత్యేక హోదా వల్ల ఏమీ కాదు అనేటువంటి మాట మోసపూరితమైన మాట. ఇది వారి దొలతనాన్ని వ్యక్తం చేస్తున్నది. దీనికి బాధ్యత వహించవలసింది చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారు ప్రత్యేక హోదా కోసం. బ్రేక్ తర్వాత మీరు సమాధానం చెబుతారు. కానీ ప్రత్యేక హోదాతోటే ఏపీ సమస్యలన్నీ తీరిపోవన్న సీఎం చంద్రబాబు గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 68% మంది అవునని 32% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.